ఎక్కువగా ప్రవేశిస్తున్నాం ప్రభావ. ఈ ఆత్మీయులుగా సహాయం చేయమని వాక్యంలో సత్యాలను మాకు అర్థమవుతున్న యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వెళ్ళుకుంటున్నాము. చిన్నమందరము ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. లేదా మనము ఈ వారము ఒక అంశాన్ని ధ్యానించబోతా ఉన్నాం. బైబిల్ గ్రంథం యొక్క ఆవశ్యకత, బైబిల్ గ్రంథము ఎందుకు ప్రాముఖ్యమైనది అనే అంశాన్ని ఈ రాత్రి మీకు బోధించబోతా ఉన్నాను. బైబిల్ గ్రంథం అంతా 66 పుస్తకాలు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలను మనం చూస్తాం. కొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలను మనము చూడవచ్చు. ఈ 56 పుస్తకాలు 39 + 27 56 పుస్తకాలు కలుపుకొని మనం బైబిల్ గ్రంథము అంటా ఉన్నాం. మొత్తానికి ఈ 66 పుస్తకాలు రాయడానికి పట్టిన సమయం మొత్తము సుమారుగా 1600 సంవత్సరాలు. కొంతమంది అభిప్రాయ ప్రకారం 1500 సంవత్సరాలు అంట. ఏదేమైనా కానీ మొత్తానికి ఈ 66 పుస్తకాలు రాయడానికి పట్టిన కాలము మొత్తం 1600 సంవత్సరాలు అయ్యేట్లుగా మనం గమనించవచ్చు. ప్రతిదీ ఇది దేవుని మాటగా బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. ఇది దేవుని యొక్క ప్రేరణ బట్టి, దైవావేశం బట్టి వచ్చినట్లుగా గ్రంథకర్త రాస్తాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక మీకు చూపిస్తా ఉన్నా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము మనం చూసినట్లయితే కనుక ఈ బైబిల్ గ్రంథం ఎట్లా వచ్చిందో చెప్తాడు. 21వ వచనం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం ఉంటుందని మొదట గ్రహించు మనవలేను. ఏదనగా ప్రవచనం ఎప్పుడు మనుషులను ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా కలిగి అంటున్నారు. ఇక్కడ బైబిల్ గ్రంథం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. వాస్తవానికి ప్రవచనం ఉన్నాడు. మనం అనుకున్నట్లుగా జరగబో సంఘటనలు ఎలా వచ్చినాయో, ఎట్లా చెప్పబోతున్నాం దాని గురించి మాట్లాడలేదు. ఇక్కడ బైబిల్లో ప్రవచనం అంటే బైబిల్ గ్రంథం అంతనే కలుపుకొని, లేఖనాలు కలుపుకొని, 66 పుస్తకాలు కలుపుకొని ఒకటే మాటగా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే ప్రవచనం ఉన్నాడు. ఈ బైబిల్ ఎలా వచ్చింది చెప్తున్నాడు. 21వ వచనం ప్రకారం ఏదైనా ప్రవచనము ఇప్పుడు మనుషులు ఇచ్చినబట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. ఎలా వచ్చిందంటే బైబిల్ మనుషులు దేవుని మూలంగా పలికారు. అంత మాత్రమే కాదు, మనుషులు ఇచ్చిబట్టి కలగలేదు అంటాడు. పేతురు బైబిల్ గ్రంథం ఎలా వచ్చిందో చెప్తూ అంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, దైవజనుడు సంసిద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్వముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అంటున్నాడు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఎట్లా వచ్చిందంట? దైవావేశం వలన కలిగింది అంటాడు. దైవావేశము అంటే ఇంగ్లీష్లో ఇన్స్పిరేషన్ అన్నాడు. ఇన్స్పైరో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్. దైవావేశము అంటే మీకు ఒక మాట అర్థం కూడా చెప్తాను. సముద్రం పైన ఒక వారం ప్రయాణం చేస్తా ఉంది అనుకుంటా. దాన్ని కంట్రోల్ చేసేది చుక్కాని. ఇప్పుడు చుక్కాని ఇటువైపు ప్రయాణం చేస్తే కనుక ఇటువైపు తిప్పితే ఆ ఓడ అటు సైడ్ తిరగడం ప్రారంభిస్తుంది. దాని సముద్రం మీద బలమైన గాలి ఇచ్చినప్పుడు ఆ యొక్క సముద్రం పైన ప్రయాణం చేస్తున్న ఆ ఓడ ఎంత మాత్రం చుక్కాని యొక్క ఆధీనంలో ఉండకుండా అది గాలి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. చుక్కాని దానికి అదుపు తప్పిపోయి గాలి యొక్క కంట్రోల్లోకి ఎట్లాగే వెళ్ళిపోతుందో ఇక్కడ అంటాడు. దైవావేశము అంటే అర్థం ఏంటి అంటే మనుషులు తన ఆధీనము కోల్పోయి దేవుని యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయారని చెప్తారు. దాన్ని చెప్పడానికి పౌలు ఏమన్నాడు అంటే 16వ వచనంలో ఇదిగో అంటాడు, దైవజనుడు సంసిద్ధుడై ప్రతి సత్కార్యములకు పరిపూర్ణంగా పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అంటాడు. లేఖనం ఎట్లా వచ్చిందన్నాడు? దైవావేశం వల్ల కలిగింది అంటాడు. పేతురు అది మనుషులు ఇచ్చి బట్టి కలగలేదు అంటాడు. తిమోతికి పౌలు రాస్తూ అంటాడు, ఈ లేఖనం ఎట్లా వచ్చిందంటే దైవావేశం వల్ల కలిగింది అని మనం చూస్తా ఉన్నాం. ప్రతి మాట బైబిల్లో దేవుని ప్రయాణం బట్టి కలిగింది. దేవుడు నరుని ప్రేరేపించిన దాన్ని బట్టి, మనుషులు ప్రేరేపించిన దాన్ని బట్టి మనుషులు దైవావేశం వల్ల ఈ మాటలు రాసినట్లుగా పలికినట్లుగా లేఖనాల్లో మనం చూడవచ్చు. అందుకే ప్రకటన గ్రంథంలో మీరు చూసినట్లయితే 1వ అధ్యాయంలో అంటే 3వ వచనంలో సమయం సమీపించిన కనుక ఈ ప్రవచన వాక్యము చదివాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొన్నవాడు ధన్యుడు అన్నాడు. ఎవరైతే ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యం చదువుతారో, ఈ గ్రంథంలోని వాక్యాన్ని గైకొంటాడో వాడు
వాడు ధన్యుడు అన్నాడు. ఈ గ్రంథాన్ని ముగిస్తూ 22వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే కనుక 7వ వచనం అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నా, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యం గ్రహికుడు వాడు ధన్యుడు అన్నాడు. ఈ 66 పుస్తకాలు దేవుని మాటలు. ఈ వాక్యము ఎలా వచ్చిందంటే దైవావేశం వల్ల వచ్చింది. ఈ ప్రవచన వాక్యం ఈ లేఖనాన్ని చదువువాడు, దాన్ని విని ఇందులో రాయబడిన సంగతులు గ్రహికుడు వాడు ఎవరు అని చెప్తుందంటే ధన్యుడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. ధన్యకరమైన మాటలు. ఈ మాటలు దేవుని యొక్క మాటలుగా మనం చూడవచ్చు. దేవుడు మనుషుని ప్రేరేపిస్తే, దైవావేశం చేత మనుషుల్ని కదిలిస్తే ఈ లేఖనము ఈ 66 పుస్తకాలు వచ్చినట్లుగా మనం బైబిల్ చూస్తా ఉన్నాం. ఇంకొక విషయాన్ని గమనించాలి. ఇదంతటిని ఒక మాటలో మనం చెప్పొచ్చు. 66 పుస్తకాలను వీటిలో ఉన్న అంశం ఏంటి అని అడిగితే కనుక ఒకటే మాటలో మనం చెప్పొచ్చు. అది ఏంటి అంటే తండ్రి అయిన దేవుడు కుమారుని క్రీస్తు ద్వారా తనకు మహిమ కలిగినట్లుగా పాపైన మానవుడిని రక్షించి వారిని పరలోక రాజ్యానికి చేర్చాలి అన్నది బైబిల్ గ్రంథం యొక్క సారాంశమైనది. అవును, మనుషుడు పాపంలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు దాన్ని చూసి తన కుమారుని క్రీస్తుని లోకంలోనికి పంపించి పాపైన ఈ మానవుని రక్షించి అని పరలోకంలో కూర్చొని పెట్టాలి అన్నది బైబిల్ గ్రంథం యొక్క సారాంశం. ఎందుకు చేస్తా ఉన్నాడు? తనకు మహిమ కలుగునట్లుగా, ఇదంతట్లో నేను చేస్తున్నట్లుగా లేఖనంలో మనం పరిశీలించవచ్చు. ఎవరి ద్వారా చేస్తున్నాడు? కుమారుని క్రీస్తు ద్వారా చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. ఎవరిని విమోచిస్తున్నాడు? పాపంలో ఉన్న మనిషిని ఆయన విమోచిస్తున్నట్లుగా లేఖనంలో మనం చూస్తా ఉన్నాం. లేదా ఆ మాటకు వస్తే, ఒకవేళ నిజంగానే క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు పాపైన మానవుని విమోచించాలి అలా ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆ విషయాలు లేఖనంలో రాయబడ్డాయి అని మనం అంగీకరిస్తే, ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు ఎవరు కనిపిస్తూ ఉండాలి అంటే పాత నిబంధన గ్రంథంలో సైతము క్రీస్తు మనకు కనిపించాలి. అవును, ప్రతి గ్రంథంలోనూ క్రీస్తు మనకు కనిపిస్తాడు. ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి గ్రంథంలోనూ మనం క్రీస్తుని చూడొచ్చు. ప్రతి గ్రంథంలోనూ క్రీస్తు యొక్క ఛాయ మనం చూడొచ్చు. ఆది కాండం 3వ అధ్యాయంలో ఇదిగో రాబోతున్న క్రీస్తు గురించి ఏదైనా తోటలోని తండ్రి దేవుడు ఇదిగో ప్రవచించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడొస్తాం. లేదా ఆది కాండంలోనే క్రీస్తు ఉన్నట్లుగా లేఖనాలు మనం చూడొచ్చు. నిర్గమ కాండంలో ఆయన యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. లేవి కాండంలో ఇదిగో ప్రధాన యాజకుడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. సంఖ్యాకాండంలో ఎత్తబడిన సర్పంగా మనకు కనిపిస్తా ఉన్నాడు. చీల్చబడిన బండగాయ మనకు కనిపిస్తా ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలు విమోచించి కనాను దేశానికి తీసుకుపోతున్న రక్షకుడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. న్యాయాధిపతి గ్రంథంలో న్యాయాధిపతిగా కనిపిస్తున్నాడు. రాజుల గ్రంథంలో రాజుగా కనిపిస్తున్నాడు. ప్రవక్త గ్రంథాల్లో ప్రవక్తగా కనిపిస్తున్నాడు. లేదా ప్రతి పుస్తకంలో గమనించారా? ప్రతి పుస్తకంలోనూ క్రీస్తుని మనం చూడొచ్చు. అందుకే తండ్రి దేవుడు తన కుమారుని క్రీస్తు ద్వారా విమోచించబోతున్న అది ఆ ప్రస్తావన అంతటిలో ఈ 66 పుస్తకాల్లో మనం చూడబోతా ఉన్నాం. మంచిది. అయితే ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే అసలు ఎందుకు 66 పుస్తకాలు ఇవ్వబడ్డాయి? 66 పుస్తకాలు బైబిల్ గ్రంథం యొక్క ఆవశ్యకత ఏంటి? ఎందుకు ఈ బైబిల్ గ్రంథం మనకు ఇవ్వబడింది? నేను 5 కారణాలు చెప్పి నేను ముగించాలని రాత్రి ఆలోచన చేస్తా ఉన్నా. మొదటి కారణం ఏంటి అంటే కనుక బైబిల్ గ్రంథం యొక్క ఆవశ్యకత. ఎందుకు బైబిల్ గ్రంథం మనకి ఇవ్వబడింది అంటే, మొదటిది, ఒకవేళ బైబిల్ గ్రంథం ఇవ్వకపోతే మనం ఏ రూపంలో ఏ పోలికలో సృష్టించబడ్డామో మనకి తెలిసేది ఎంత మాత్రం కాదు. మనిషి యొక్క స్వభావం ఏంటో మనకు అర్థమయ్యేది కాదు. బైబిల్ గ్రంథం ఇవ్వబడింది కాబట్టి అందులో నీ పోలిక గురించి, నీ పుట్టుక గురించి, నీ సృష్టి గురించి రాయబడింది కాబట్టి సృష్టి ఎలా వచ్చిందో, నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎలా రూపించబడ్డావో ఇందులో రాయబడింది కాబట్టి నీకు తెలుస్తుంది. మొదటి ఆవశ్యకత ఏంటంటే బైబిల్ గ్రంథం యొక్క ఆవశ్యకత. మొదటి విషయం ఏంటంటే నువ్వు ఏ రూపంలో రూపించబడ్డావో, నీ పోలిక ఏంటో చెప్పింది బైబిల్ గ్రంథంలో. చూడండి, ఆది కాండంలో ఇక్కడ చూసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదుము, వారి సముద్రంలో చేపలను, ఆకాశ పక్షులను, పశువులు, సమస్త భూమి మీద ప్రతి జంతువును ఏదుగా కానీ పలికేడు చూస్తా ఉన్నా. ఇక్కడ దేవుడు మానవుని సృష్టించిన విధానం చెప్తా ఉన్నాడు. ఎట్లా సృష్టించాడంట? తన పోలికలు, తన స్వరూపమందు దేవుడు మానవుని సృష్టించినట్లుగా లేఖనాలను చూస్తా ఉన్నాం. ఆవశ్యకత ఏంటంటే బైబిల్ గ్రంథం
నాకు చెప్తున్న మొదటి విషయం ఏంటంటే ఆ విషయం నీ పోలిక గురించి, నీ స్వరూపం గురించి మాట్లాడుతూ ఉంది. నువ్వు ఎలా సృష్టించబడ్డావు, లేక ఏ పోలికలో ఏ స్వరూపంలో సృష్టించబడ్డావో ఈ బైబిల్ గ్రంథం మాట్లాడుతున్నట్టు వస్తాం. ఒకవేళ బైబిల్ గ్రంథమే లేకపోతే నువ్వు ఏ పోలికలో సృష్టించబడ్డావో, ఎలా సృష్టించబడ్డావో, ఏ పోలికలో రూపించబడ్డావో, నిర్మించబడ్డావో ఎంత మాత్రం తెలిసే అవకాశము లే. బైబిల్ గ్రంథం ఉంది కాబట్టి నువ్వు ఏ రూపంలో సృష్టించబడ్డావో నీకు తెలియజేస్తా ఉంది. చూడండి, ఆదికాండం 1:26 ఈ పోలిక గురించి మాట్లాడాడు. ఆదికాండము 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే కనుక నరుని గురించి మన సహోదరుని విచారణ చేయము. 9వ అధ్యాయం 6వ వచనం, నరుని రక్తము చిందించు వారి రక్తము నరుని వలె చిందింపబడును. ఏలగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాడు. ఎలా చేశాడంట? దేవుడు తన స్వరూపమందు నరుని చేసినట్లుగా చూస్తా ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో 2 రిఫరెన్స్ చూశారు కదా. కొత్త నిబంధన గ్రంథం గురించి చూసినట్లయితే చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే యాకోబు ఎలా మానవ సృష్టించబడ్డాడో మాట్లాడతాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతించుచు దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుని శపించమంట. మనుషులు సృష్టించబడిన విధానం చెప్తా ఉంది బైబిల్. ఎలా సృష్టించబడ్డామంటే దేవుని పోలికగాను దేవుని స్వరూపముగాను సృష్టించినట్లుగా లేఖనం మాట్లాడుతుంది. ఇక్కడ 2 పదాలు వాడాడు. ఒకటి పోలిక అన్నాడు, రెండోది స్వరూపం అనే మాటలు మాట్లాడేటట్టు చూస్తాం. 1వ అధ్యాయం ఆదికాండము 26వ వచనం, ఇదిగో మన దేవుడు అన్నాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దాము అంటాడు. 2 హీబ్రూ పదాలు వాడుతున్నాడు. స్వరూపము పోలికకు 2 హీబ్రూ పదాలు వాడుతున్నాడు. ఒక పదం ఏం చెప్తుంది అంటే కనుక స్వరూపము అనే పదముకు అర్థం ఏంటి అంటే కనుక దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ తో, దేవుని యొక్క లక్షణాలతో నువ్వు సృష్టించబడ్డావు. అంటే దేవునికి ఏ లక్షణం ఉందో ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. దేవునికి ప్రేమించే లక్షణం ఉంది. అందుకే దేవుని పోలికలో సృష్టించబడిన మానవునికి ప్రేమించే లక్షణం ఉంది. రెండోది, ఆయనకున్న ప్రతి లక్షణము నీలో కనిపిస్తా ఉన్నాయి. ఆయన ప్రేమించేవాడు, నువ్వు ప్రేమించగలవు. ఆయన జాలి కలిగిన వాడు, నీవు జాలి కలిగిన దావు. ఇట్లా దేవుడుకున్న ప్రతి లక్షణము నీలో కనిపిస్తా ఉంది. అందుకే మానవుడు అదే రక్షించబడకపోయినా క్రీస్తు గురించి పరిపూర్ణమైన జ్ఞానము ఉన్నా లేకపోయినా చాలా సార్లు జాలి కలిగిన హృదయంతో వాడు స్పందించమని చూస్తాం. ఎట్లాగండి? క్రీస్తుని అంగీకరించకపోయినా, క్రీస్తు గురించి ఆ వ్యక్తికి తెలియకపోయినా, ఇదిగో ఇంత జాలి దయ కరుణ ఎలా వచ్చింది అంటే కనుక అతను క్రీస్తుని అంగీకరించిన దాన్ని బట్టి కాదు, కానీ కేవలము అతను దేవుని యొక్క స్వరూపమందు సృష్టించబడిన దాన్ని బట్టి దేవుని యొక్క లక్షణాలని ప్రతి మానవులో మనం చూడవచ్చు. రెండో మాట మాట్లాడాడు 1వ అధ్యాయం 26వ వచనంలో. రెండో మాట ఏంటి అంటే 26వ వచనంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున. పోలిక అనే పదానికి వాడిన హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటి అంటే కనుక దేవుడికున్న లక్షణాలన్నీ మానవులో ఉన్నాయి, కానీ దేవునికి ఉన్నట్లుగా లేవు అని చెప్పడానికి ఆయన అర్థం వచ్చే అర్థాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అవును, స్వరూపము దేవుడికున్న ప్రతి లక్షణంలో ఉంది. పోలిక ఏంటంటే ఉన్నాయి, కానీ అన్ని లక్షణాలు లేవు. అంటే దేవుడు సర్వశక్తివంతుడు, నీవు నేను సర్వశక్తివంతుడు కాదు. దేవుడు సర్వజ్ఞాని, నేను సర్వజ్ఞానంతో మాత్రం కాదు. దేవుడు అపరిమితమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, నీవు నేను అపరిమితమైన ప్రేమతో ప్రేమించే అది ఎంత మాత్రం వీలేదు. దేవుడు కండిషన్ లేకుండా ప్రేమిస్తాడు, మనం ప్రేమిస్తాం, ప్రేమించే లక్షణం ఉంది. కానీ ఏం జరిగిందంటే కనుక మన ప్రేమలో కండిషన్స్ ఉన్నట్లుగా, షరతులతో కూడిన ప్రేమ ఉన్నట్లు చూస్తాం. స్వరూపం అంటే దేవుని లక్షణాలన్నీ మనకు ఉన్నాయి. పోలిక అంటే కనుక ఉన్నాయి, కానీ అందులో కొంచెం వ్యత్యాసం ఉంది. దేవునికి ఉన్నట్లుగా లేవు, దేవునికి ఉన్నట్లుగా లేవు ఒకటి. రెండవది, దేవునికి ఉన్నవన్నీ లేవు. దేవుడు సర్వజ్ఞాని కదా, మనం సర్వజ్ఞాని కాదు. దేవుడు సర్వవ్యాప్తి, మనం సర్వవ్యాప్తి కాదు. దేవుడు సర్వశక్తివంతుడు, మనం సర్వశక్తివంతుడు ఎంత మాత్రము కాదు. అందుకే దేవుడు ప్రతిరోజు మన దగ్గర నుంచి ఆశిస్తున్న విషయం ఏంటంటే ప్రతిరోజు మనం దేవుడి పైన ఆధారపడాలి. ప్రతిరోజు ఆయన కొరకు, ఆయన దయ కొరకు ఎదురు చూడాలి అని దేవుడు ఆశిస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. మీరు అర్థం చేసుకోవాలి, మనం దేవుని చేత సృష్టించబడ్డాము, దేవుని పోలిక, దేవుని స్వరూపంలో మనము సృష్టించబడ్డాము. బైబిల్ చెప్తుంది. ఒకవేళ కనుక బైబిల్ కనుక మనం చెప్పకపోతే మనం ఏ రూపంలో సృష్టించబడ్డామో, ఏ పోలికలో సృష్టించబడ్డామో, ఎలా సృష్టించబడ్డామో, ఎప్పుడు సృష్టించబడ్డామో తెలిసే అవకాశమే లేదు. బైబిల్ గ్రంథం ఉంది కాబట్టి మన పోలిక, మన స్వరూపము మనకు బాగా అర్థమవుతున్నట్టు చూస్తా ఉన్నాం. అంటే బాగా వినాలి. ఇప్పుడు మనం దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడ్డాం కాబట్టి దేవుణ్ణి మనము రిజర్వులు చేస్తా ఉన్నాం. దేవుడు ఎలా ఉన్నాడో అలాంటి స్వభావం మనకు వచ్చింది. మీరు బాగా వినాలి. దేవుడు మాట్లాడేవాడు, అందుకే నీవు నేను మాట్లాడుతున్నట్లు చూస్తాం. చూడండి, ఆయన మాట్లాడినట్టుగా మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం,
కలుగుమని పలుకుగా ఆయన మాట్లాడుతున్నాడు. వెలుగు కలుగుమని పలకగా 6వ వచనం, మరియు దేవుడు జనుల మధ్యలో ఒక విశాలమును కలిగి ఆ జనులు ఈ జనులు వేరుపరచుగా కానీ పలికేను. 9వ వచనం పలికేను, 11వ వచనం పలికేను, 15వ వచనం పలికేను, 20 పలికేను, 24 పలికేను, 26 పలికేను. దేవుడు స్వభావం ఏంటో తెలుసా? ఆయన కమ్యూనికేట్ చేసే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు అని మనకు అర్థమవుతా ఉంది. ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన స్వరూపమందు ఆయన పోలికలో సూచించబడిన నీవు నేను కూడా మాట్లాడుతూ ఉన్నా. ఆయన యొక్క ఆయన గుణగుణాలు మనలో ఉన్నాయి కాబట్టి ఆ గుణాలు మనము ఏం చేస్తున్నాడు? రోజు ఎక్స్పెక్ట్ చేయడం ప్రారంభించాం. అంతేనా? ఆయన మాట్లాడే స్వభావం కలిగిన వాడు. అందుకే నీవు నేను మాట్లాడుతున్నా. మాట్లాడటం మాత్రమే కాదండి, ఆయన పేరు పెట్టగలిగిన వాడు. బైబిల్ గ్రంథం చూస్తే కనుక ఇది 1వ అధ్యాయము 3వ వచనం, ఆ దేవుడు వెలుగు కమ్మని పలికెను, వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. వెలుగు అంటాడు, ఇదిగో అన్నిటికీ ఆయన పేరు పెట్టినట్లు చూస్తా ఉన్నాం. రాత్రి సూర్యుడిని, చంద్రుడిని, పగలడానికి సూర్యుడిని ఆయన చేసినట్టున్నాడు. అంత మాత్రమే కాదు, వారికి పేరు పెడుతున్నట్లుగా లేఖన భాగంలో చూస్తా ఉన్నాం. మొదటిగా ఆయన మాట్లాడే దేవుడు, అందుకే నేను మాట్లాడుతున్నాను. రెండవదిగా ఆయన ఆలోచించి పేరు పెట్టాడు, అందుకే ఆదాము కూడా సేమ్ క్యారెక్టర్ వచ్చింది, సేమ్ యాక్టివిటీ వచ్చింది, అదే లక్ష్యం వచ్చింది. ఏంటి అనే లక్ష్యము ఆదాము కూడా ఆలోచించి పేరు పెట్టగలిగేవాడు. ఎట్లా చెప్పొచ్చు? ఆది కాలంలోని మీరు చూసినట్లేదు కనుక ఆది కాండం 2వ అధ్యాయము 19వ వచనం బైబిల్ చెప్తుంది. ఆది కాండం 2:19, దేవుడు యెహోవా ప్రతి భుజంతు ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతడు వాటిని రప్పించడు. దాన్ని ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగేను. ఎట్లా పేరు పెట్టగలిగాడు? దేవుడి స్వరూపంతో పోలికలో ఆదాము సూచించబడ్డాడు కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి జంతువు కంట, ప్రతి పాపు పురుగు కంట ఆయన పేరు పెట్టినట్లుగా లేఖన భాగంలో చూస్తా ఉన్నాం. లేఖనము యొక్క ఆవశ్యకత ఏంటి అంటే కనుక నువ్వు ఏ రూపంలో సూచించబడ్డావో, ఏ పోలికలో ఉన్నావో, నీ స్వభావం ఏంటో, నీ పోలిక ఏంటో, నీ గుణం ఏంటో, నీకున్న స్వభావం గురించి బయట మాట్లాడుతుంది. ఒకటి, అందులో నువ్వు మాట్లాడగలవు. రెండవది, మాట్లాడటం మాత్రమే కాదు, నీవు ఆలోచన చేయగలవన్నట్లు చూస్తా ఉన్నాం. అందులో ఉన్న గొప్పతనం ఏం చెప్పడం? మూడవది, నీవు దేవుడు ఆదాముతో అవ్వతో సంబంధం కలిగినట్లుగా నీవు కూడా మనుషులతో సంబంధాన్ని కలిగి ఉండగలవు. 3వ అధ్యాయంకి చూసినట్లయితే కనుక బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే, ఇదిగో దేవుడు ఆదాముతో అవ్వతో మాట్లాడడానికి, వారితో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడినట్లుగా, ఇదిగో చల్లటి పూట వారితో వచ్చి మాట్లాడుతున్నట్లుగా లేఖన భాగంలో చూస్తా ఉన్నాం. లేదా బైబిల్ ఎందుకు తెలుసా? ఆయన మాట్లాడతాడు, ఆయన ఆలోచించగలడు, ఆయన సంబంధం కలిగి ఉన్నాడు. దేవుడి పోలిక స్వరూపంలో సూచించబడిన నీవు మాట్లాడగలవు. రాష్ట్రం దగ్గరికి ఉంది. అంత మాత్రమే కాదు, ఇతరులతో రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాలను కొనసాగించగలవు అని లేఖన భాగంలో మనము చూస్తా ఉన్నాం. చిత్రమైన విషయం ఏంటంటే, ఒకవేళ కనుక బైబిల్ గ్రంథము నువ్వు దేవుడి పోలికలో స్వరూపంలో సూచించబడ్డావు అని తెలియ చెప్పకపోతే నువ్వు ఏ రూపంలో సూచించబడ్డావు నీకు తెలిసే అవకాశము లేదు. దాని సిద్ధాంతం నమ్మవలసిన పరిస్థితులకు వచ్చేసేవాళ్ళం. మనిషి ఎట్లా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఇవేమి మనకు అర్థమయ్యేది కాదు. ఎలా సూచించబడ్డాడో బైబిల్ ఏదో చెప్పింది కాబట్టి లేదా మనము దేవుని పోలికలో సూచించబడ్డామని తెలుసుకున్నాం. మనము దేవుడు ప్రవర్తించినట్లుగా మనం కూడా ప్రవర్తించవలసిన అవసరం ఎంతగానో ఉంది. దేవుడు ఎలాగైతే ఇదిగో పరిశుద్ధులుగా జీవించాడో, నేను దేవుడి పోలికలో సూచించబడి నేను అలానే పరిశుద్ధులుగా జీవించాలి అన్న ఆలోచన నీకు నాకు వస్తా ఉంది. మీరు చూసినట్లయితే కనుక ఒక మాట మీకు చూపిస్తాను. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం చూస్తున్నాం. ఆది కాండం 1:8, దేవుడు వారిని ఆశ్రయించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొందినట్లు విస్తరించి భూమిని నిండించి దాని లోబర్చుడి, సముద్రము, చేపలను, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. చాలా మంది అభిప్రాయం ఏంటంటే, పాపము జరగకముందు, పాపము చేయకముందు ఎంత మాత్రము ఆజ్ఞ లేదండి, పాపము జరిగిన తర్వాత ఆజ్ఞ వచ్చింది అంటారు. కానీ అట్లా కాదు. 1వ అధ్యాయం 28వ చూస్తే కనుక దేవుడు వారికి ఆజ్ఞాపించాడంట. ఏం చేస్తా ఉన్నాడు? మీరు ఏలండి, మీరు పరిపాలన చేయండి, ఇదిగో మీరు భూమిని లోపరుచుకోండి. ఇది ఆజ్ఞగా మనకు కనిపిస్తా ఉంది. దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. లేదా పాపం జరగక ముందు ఆజ్ఞ ఉంది, పాపం జరిగిన తర్వాత కూడా ఆజ్ఞ ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. బైబిల్ చెప్తుంది. లేదా మనిషి ఎలా సూచించబడ్డాడు, ఏ రూపంలో సూచించబడ్డాడు అనే విషయాలు బైబిల్లో మాట్లాడుతున్నట్టు చూస్తాం. బైబిల్ గ్రంథం యొక్క ఆవశ్యకతలో మొదటిది ఏంటి అంటే కనుక నీ రూపం, నీ పోలిక గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది.
ఏంటి ఆ రూపం, ఏంటి ఆ పోలిక? నువ్వు దేవుని రూపంలోను దేవుని స్వరూపంలోను సూచించబడ్డావు. అయితే ఏంటండి నాకేం తెచ్చున్నావు? అయ్యా నువ్వు దేవుని పోలికలో స్వరూపంలో సూచించబడ్డావు కాబట్టి నువ్వు ఎలా జీవించాలంటే దేవుడికి ఉన్న గుణగణాలను కలిగిన నీవు అట్లాగే నువ్వు జీవించాలి. దేవుని యొక్క లక్షణాలను కలిగి నీవు కూడా జీవించాలి అన్న విషయాన్ని మనము గమనిస్తా ఉన్నాం. ఇలాంటి బైబిల్ గ్రంథమైన ఆవశ్యకతలో మొదటి ఆవశ్యకత ఏంటి అంటే కనుక, అవసరత ఏంటి బైబిల్ గ్రంథం అంటే కనుక నీ పోలిక నీ స్వరూపం గురించి బైబిల్ గ్రంథము చెప్పినట్లుగా చూస్తా ఉన్నా. రెండో విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నా. మొదటిగా నీ స్వరూపము పోలిక గురించి బైబిల్ మాట్లాడింది. రెండో విషయం గమనించినట్లయితే చూడండి, యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనం చూస్తున్నాం. యోబు గ్రంథము 26వ అధ్యాయంలోనికి వెళ్తే ఒక మంచి మాట చూస్తున్నాం. యోబు గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనం చదువుతాను, మీరు చూడాలి. ఇవి ఆయన కార్యములో స్వల్పములు, ఆయన గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లైన గొసగొస శబ్దము పాటిదే కదా. లేదా మానవునికి దేవుడి గురించి తెలిసిన విషయాలు ఎన్నో చెప్తా ఉన్నారు. ఏంటంట 14 అంటారు, ఇవి ఆయన కార్యములో స్వల్పములు, ఆయన గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గొసగొస శబ్దము పాటిదే కదా. దేవుడి గురించి మానవునికి ఎంత తెలుసు అంటే కనుక చాలా కొంచెం మాత్రమే తెలుసు, చాలా తక్కువ తెలుసు మానవునికి దేవుడి గురించి అంటా ఉన్నాడు. యెషయా గ్రంథంలోకి వెళ్తే యెషయా మరొక మాట చెప్తాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మనం చూస్తే 55వ అధ్యాయము 9వ వచనం బైబిల్ చెప్తా ఉంది, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నది. లేదా మనిషి దేవుడి గురించి తెలుసుకోవాలి అన్న ప్రయత్నం చేస్తే ఎంత తెలుస్తుంది అంటే చాలా తక్కువ తెలుస్తుంది అంటారు. ఎందుకు చాలా తక్కువ తెలుస్తుంది? 55వ యెషయా గ్రంథము 9వ వచనం అంటారు, ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. అంటే అర్థం తెలుసా, మనిషి దేవుడి గురించి తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా తెలుసుకునే అవకాశం ఎంత మాత్రము లేదు. ఎందుకని అవకాశం లేదంట? మనిషి నివసించేది భూమి మీద, దేవుడు నివసించేది పరలోకంలో ఆకాశంలో చెప్తా ఉంది. మనిషి పరలోకానికి ఎంత మాత్రం ప్రయాణం చేయలేడు. ఒకవేళ ప్రయాణం చేయాలనుకున్న ప్రయత్నం చేసినా ప్రతి ప్రయత్నంలో విఫలమవుతాడే కానీ సఫలమయ్యే అవకాశం ఎంత మాత్రం లేదు. ఎందుకు తెలుసా, మార్గాలు చాలా వేరైపోయినాయి. దేవుని మార్గం వేరు, అది ఆకాశంలో నివసిస్తున్న ఆ దేవుని సర్వశక్తిమంతుడైన ఆ దేవుని మార్గం వేరు, ఇదిగో పాపైన మానవుడు భూమి మీద నివసిస్తున్న ఈ మార్గం వేరు. ఇద్దరు మార్గాలు ఒకటయ్యే అవకాశం ఎంత మాత్రం లేదు. పైగా ఎంత డిఫరెన్స్ ఉందంటే ఆకాశం భూమికి ఎంత డిఫరెన్స్ ఉందో ఇద్దరు మార్గాలకు అంత డిఫరెన్స్ ఉంది. నేనేమో దేవుని తెలుసుకోవడానికి ఒక మార్గంలో ప్రయాణం చేస్తా ఉంటే ఆయన మరొక మార్గంలో ప్రయాణం అవుతా ఉంటాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం దేవుని గురించి ఎంత మాత్రం ఎప్పుడు తెలుసుకునే అవకాశము లేదు. నువ్వు ఏదైనా ప్రయత్నం చేయి, ఎంత మాత్రం దేవుని గురించి తెలుసుకునే అవకాశము లేదు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రతి ప్రయత్నంలోనూ నువ్వు విఫలమవుతావే కానీ ఎంత మాత్రం దేవుడు నీకు అర్థమయ్యే అవకాశము లేదు. అప్పుడప్పుడు మీకు డౌట్ వస్తూ ఉంటుంది కదా, ఎందుకు ఇలా దేవుడు చేశాడు, ఎందుకు ఇలా జరగవలసిన అవసరం వచ్చింది, కొంచెం టైం ముందు కలిస్తే ఎంత బాగుండు, లేదా ఇన్ని ఆలోచిస్తారని మనం ఆలోచించగలమే కానీ దేవుడు ఎందుకు అలా చేశాడో జవాబు మాత్రం ప్రతి మనిషి ఎప్పుడు పొందే అవకాశము లేదు. ఎందుకు దేవుడు ఇలా చేశాడు అన్న ప్రశ్న వరకు మాత్రమే ఆగిపోగలం కానీ దానికి జవాబు మాత్రం పొరపాటుగా కూడా మనం పొందే అవకాశము లేదు. ఎందుకు లేదో తెలుసా, ఆకాశంలో ఉంటాడు దేవుడు, భూమి మీద మనిషి జీవిస్తున్నాడు. దేవుడి గురించి మనిషిని తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా తెలుసుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. పిల్లరా, బైబిల్ ఏం చెప్తుందంటే ఏదైనా తోటలో దేవుడు ఆదామును అవ్వను పెట్టేటట్టు చూస్తా ఉన్నాం. ప్రతిరోజు దేవుడు దిగి వచ్చి ఆదాముతో అవ్వతో మాట్లాడేవాడు అని లేఖన భాగం చూస్తా ఉన్నాం. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉండినప్పుడంట వారు పరిశుద్ధమైన స్టేట్ లో ఉన్నారు, వారు పవిత్రమైన స్టేట్ లో ఉన్నారు, పాపము లేని వ్యక్తులుగా మనం చూస్తా ఉన్నాం. 3వ అధ్యాయంలోనే వారు పాపం చేశారు. పాపము జరగక మునుపు దేవుడు వచ్చి మాట్లాడాడు, పాపము జరిగిన తర్వాత కూడా దేవుడు వచ్చి ఆదాముతో అవ్వతో మాట్లాడేట్లుగా లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. ఒక మాట మీకు అర్థం అవ్వాలి ఖచ్చితంగా, పాపము జరగక మునుపు ఆదాము పరిశుద్ధుడు కదా, పరిశుద్ధుడైన ఈ ఆదాము దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం లేదు. దేవుడే ఆదాము దగ్గరికి దిగి వచ్చాడు. ఆదాము ఎప్పుడు పైకి వెళ్ళి దేవుడితో మాట్లాడాల. పరిశుద్ధమైన స్థితిలో ఉన్న ఆదాముతో అవ్వకే పైకి వెళ్ళి మాట్లాడే అవకాశం
లేకపోతే పాప స్థితిలో ఉన్న ఈ మానవుడికి దేవుని గురించి తెలుసుకోవడానికి అవకాశము ఎంత మాత్రము లేదు. ఎంత ప్రయత్నం చేసినా ప్రతి ప్రయత్నంలో విఫలమవుతామే కానీ ఎందులో సఫలమయ్యే అవకాశం ఎంత మాత్రం లేదు. మీకు ఒక సెంటెన్స్ చెప్తే మీరు బాగా అర్థం చేసుకోవాలి. పాపం చేయకుండా పంట మనిషికి 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి పాపం చేయగలడు, రెండోది పాపం చేయకుండా ఉండగలడు. పాపం చేయగలడు, పాపం చేయకుండా ఉండగలడు. కానీ మానవుడు పాపం చేయడానికి నిర్ణయం తీసుకుని పాపం జరిగించినట్లుగా 3వ అధ్యాయం ఆదికాండంలో చూస్తాం. పాపం జరిగిన తర్వాత మానవుడికి మరలా 2 అవకాశాలు వచ్చాయి. ఒకటి పాపం చేయగలడు, రెండోది పాపం చేయకుండా ఉండలేడు. కాబట్టి జీవితకాలంలో ఏం చేస్తూ పోతాడంటే కేవలం పాపం చేస్తూనే పోతాడు. మనిషి పాపం నుంచి బయటికి రావడానికి మార్గం ఒకటే అర్థమైంది. ఆ మార్గం ఏది అంటే దేవుడు మనిషి తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిన పాపాన్ని పోగొట్టుకోవడానికి మనిషి ప్రయత్నం చేయడం ప్రారంభించాడు. చిత్రమైన విషయం ఏంటంటే మనిషి పాపం పోగొట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా ప్రతి ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఎందుకు తెలుసా? తను ఏ ప్రయత్నం చేసినా అదేమవుతుంది అంటే కనుక పాపమే అవుతుంది. దేవుడి గురించి తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా పాపమే అయినప్పుడు ఆ పాపం నుంచి మనిషి బయటకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకు తెలుసా? మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. దేనికి ప్రయత్నం చేస్తున్నాడు? దేవుడి గురించి తెలుసుకోవాలని. పాపమైన ఈ మానవుడు దేవుడి గురించి తెలుసుకోవాలన్న ప్రయత్నం పాపమైనప్పుడు అక్కడ ఏ మార్గం ఉన్నా వెళ్ళినా ఆ మార్గం పాపమైపోతుంది. పైగా దేవుడు అర్థమయ్యే అవకాశం ఎంత మాత్రము లేదు. లోకంలో ఎందుకని మతాలు వచ్చింది తెలుసా? ఒకటే కారణం, ప్రతి మనిషిలో ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన కనుక నేను దేవుడి గురించి తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, తెలుసుకొని దేవుడి దేవా నేను చేసిన పాపం దయచేసి నా పాపం క్షమించు అని దేవుడితో చెప్పాలని మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో అనేక మార్గం కూడా ప్రయాణం చేసి ఆ మార్గాలే ఇప్పుడు లోకంలో అనేక చూస్తున్నాం. అంటే అర్థం తెలుసా? మానవునికి దేవుడి గురించి తెలుసుకునే అవకాశం ఎంత మాత్రం ఎప్పుడు లేదు. మనిషి ఎంత ప్రయత్నం చేసినా దేవుడి గురించి మనిషి ఎప్పుడు తెలుసుకునే అవకాశం లేదు. దేవుడు మనిషికి ఎంత మాత్రము అర్థము కాడు. మానవుని యొక్క ప్రతి ప్రయత్నము దేవుడిని అర్థం చేసుకోవడానికి ఒకవేళ ఉండేట్లయితే కనుక ప్రతి ప్రయత్నము కొంచెం మాత్రమే అర్థం చేసుకోగలడు. పరిపూర్ణంగా పూర్తిగా దేవుడు అర్థమయ్యే అవకాశం లేదు. ఒకటే అవకాశం ఉంది. దేవుడు తనకు తానుగా మానవుడికి తానేంటో ప్రత్యక్షపరచుకుంటే తప్ప మానవుడికి దేవుడు అర్థమయ్యే అవకాశము లేదు. ఆ దేవుడు అనుకున్నాడు, మానవుడు బలి ప్రయత్నం చేస్తున్నాడు. సో నేను వాళ్ళకి నేనేంటో ప్రత్యక్షపరచుకోవాలి. అలా ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ ప్రత్యక్షపరచుకున్న విషయాలన్నీ గ్రంథంలో లేఖనాలు ఉన్నాయి. ఒకవేళ లేఖనం లేకపోతే దేవుడు ఎవరు నాకు అర్థమయ్యే అవకాశమే లేదు. దేవుడు ఏంటో నాకు తెలియాలంటే ఏం చేయలేదు సార్? లేఖనం చదవాలి. మొదటి ఆవశ్యకత. బైబిల్ గ్రంథం ఎందుకు ఇవ్వబడింది? మొదటి దేవుడు తెలుసా? నీ పోలిక నీ స్వరూపం ఏంటో చెప్పడానికి బైబిల్ ఇవ్వబడింది. రెండోది బైబిల్ గ్రంథం యొక్క ఆవశ్యకత, బైబిల్ గ్రంథం యొక్క ఉపయోగం, బైబిల్ గ్రంథం నీకు ఎందుకు ఇవ్వబడింది అంటే కనుక దేవుడి గురించి నువ్వు తెలుసుకుంటావు కాబట్టి. నీ సొంతగా దేవుడి గురించి తెలుసుకునే అవకాశం లేదు. మనిషి దేవుడి గురించి ఎవరు తెలుసుకోలేడు. తెలుసుకోవాలంటే ఒకటే మార్గం, దేవుడు తను తానుగా మానవుడికి నేను ఇది అని ఆయన పరిచయం చేసుకుంటేనే నువ్వు తెలుసుకోగలవు. అలా పరిచయం చేసుకున్న పుస్తకమే బైబిల్ గ్రంథము. తన గురించి తాను చెప్పుకున్న పుస్తకమే లేఖనము. తనేంటో తను చెప్పుకున్న పుస్తకమే లేఖనం. తను ఎక్కడ ఉంటాడో చెప్పుకునే పుస్తకమే లేఖనం. తన గుణాలు, తన ఎలాంటి వాడు, తనకు ఎంత ప్రేమ కలిగేవాడు, ఎంత ఒకటి చూపించేవాడు చెప్పే పుస్తకమే లేఖనము. ఒకవేళ ఈ లేఖనమే లేకపోతే 66 పుస్తకాలు దైవావేశం వలన కలిగి ఉండకపోతే కనుక ఆయన ఏంటో నాకు అర్థమయ్యే అవకాశము ఎప్పటికీ దేవుడు నాకు అర్థమయ్యేవాడు కాడు. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా దేవుడు నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. అట్లీస్ట్ లేఖనంలో రాయబడింది ఆ విషయాలు అర్థం చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నేను వినాలి. లేఖనం యొక్క ఆవశ్యకత రెండోది తెలుసా? అర్థం కాని ఆ దేవుడిని నేను లేఖనం చదువుల ద్వారా కొంచెమన్నా అర్థం చేసుకుంటాను. ఎప్పటికీ చూడని ఆ దేవుణ్ణి లేఖనం చదువుల ద్వారా నేను అనుభవించడం ప్రారంభించాను. లేఖనంలో తానేంటో చెప్పుకున్నాడు. తన ఎలాంటి వాడో చెప్పుకున్నాడు. ఎలాంటి గుణాలు కలిగిన వాడో చెప్పుకున్నాడు. ఎక్కడ ఉండేవాడో చెప్పుకున్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడో చెప్పుకున్నాడు. తను మానవులతో ఏం చేయబోతున్నాడో చెప్పుకున్నాడు. పాపి అయిన ఈ మానవుడిని విమోచించడానికి మార్గం ఏంటో లేఖనంలోనే చెప్పాడు. లేఖనం లేకపోతే, లేఖనం నాకు రాకపోతే, 66 పుస్తకాలు దైవావేశం వలన నా చేతికి రాకపోతే దేవుడు ఏంటో అర్థమయ్యే అవకాశం లేదు. ఒక మాట చూపించిన యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం లేఖనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం
17వ అధ్యాయము 3వ వచనం చూడండి. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపి యేసుక్రీస్తు ఎదుటయే నిత్య జీవం. ఎట్లా నీతి నిత్య జీవం ఎట్లా వస్తుందట? అద్వితీయ సత్య దేవుడు తెలుసుకోవడమే నిత్య జీవం. ఆ అద్వితీయ సత్యదేవుణ్ణి తెలుసుకోవాలంటే ఒకటే మార్గం ఏంటి కనుక లేఖనము. స్క్రిప్చర్ లేకపోతే అద్వితీయ సత్యదేవుడి గురించి తెలుసుకునేవాడు కాదు. అద్వితీయ సత్యదేవుడి గురించి తెలుసుకోలేకపోతే నీకు నిత్య జీవం వచ్చేది కాదు. దేవుడు ప్రేమించి నీకు నిత్య జీవం ఇవ్వాలని ఉద్దేశించి అద్వితీయ సత్య దేవుడైన ఆ దేవుడు తానేంటో దైవావేశం వలన ఈ 66 పుస్తకాలలో తన గురించి రాయించుకున్నాడు, తన గురించి బయలుపరుచుకున్నాడు, తానేంటో మానవ కోటికి చెప్పాడు. ఒకవేళ ఆయన చెప్పకపోతే ఆయన నీకు అర్థమయ్యే అవకాశము లేదు. ఏంటంటే బైబిల్ గ్రంథం వల్ల ఉపయోగము పోలికకి స్వరూపం చెప్పబడిందండి. అంతేనా? ఇదిగో ఏం చెప్పిందంటే బైబిల్ ఆయన గురించి నీకు కొంచెం అర్థమవటం ప్రారంభించింది. ఆయన ఏంటో నీకు ఇందులో రాయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే కనుక ఇదిగో ఆ దేవుడి గురించి మనం ఎంత మాత్రం ఎప్పటికీ తెలుసుకునే వాళ్ళు కాదు. మీకు తెలుసా, ఈ పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన గురించి ఉంటే కనుక అనేక చోట్ల మనం చూస్తాం. ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్క పుస్తకానికి కలుపుతూ వచ్చినట్టు చూడవచ్చు. అన్నీ నీకు చూపించలేదు కానీ కొన్ని మీకు చూపిస్తా చూడండి. ఇదిగో నిర్గమాకాండము 6వ అధ్యాయము 3వ వచనం కనుక చూసినట్లయితే కనుక ఇదిగో ఆయన తనకు తానుగా బయలుపరుచుకున్నట్లుగా ఇక్కడ రాస్తాడు. నిర్గమాకాండము 6వ అధ్యాయము 3వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడును, పేరును అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైంది కానీ యెహోవాను నా నామము నేను వారికి తెలియబడలేదు. ఇదిగో ఇప్పుడు నేను ఏంటో వారికి పూర్తిగా అర్థం కాలేదు, కానీ కొంచెం అయితే నెమ్మదిగా ఖచ్చితంగా వారికి చెప్పాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం చూసినట్టు కనుక సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండేలా యెహోవాకు నేను దర్శనమిచ్చి అతన్ని నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతను నా ఇల్లంతలో నమ్మకమైన వాడు. నేను కూడా బావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నిటినీ అంట ఇదిగో మోషే రాసి ఉంచినట్లుగా చూస్తాం. ఆయన చెప్పిన ప్రతి మాటను ఇదిగో మోషే రాసి పెట్టినట్లు చూడొచ్చు. చూడండి ఎట్లా రాశాడు. ఇదిగో నిర్గమాకాండము 17వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే కనుక నిర్గమాకాండం 17వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశ క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. అయ్యా మోషే, నేను చెప్పే ప్రతి మాటను జ్ఞాపకార్థంగా గ్రంథంలో నువ్వు రాయి. అట్లా మోషే పంచకాలం రాశాడు, యెహోషువ రాశాడు, న్యాయపత్రులు న్యాయపత్ర గ్రంథం రాశాడు. ప్రతి గ్రంథము ఇదిగో ఈ పంచకాండములకు తోరాకు పెట్టుకి ఈ మోషే రాసిన 5 కాండములకు ఒక్కొక్క పుస్తకం కలుపుతూ వచ్చినట్లుగా ఇది పాత నిబంధన గ్రంథం అంతా మనం చూస్తాం. దేవుడే తనకు తానుగా మానవుడికి బయలుపరుచుకున్నాడు. ఆయన ఏంటో చెప్పుకున్నాడు. ఆయన ఏంటో చెప్పుకున్న పుస్తకము బైబిల్ గ్రంథము అని మనం చూస్తున్నాం. లేకపోతే అది ఏంటో మనకు అర్థమయ్యే అవకాశము లేదు. బైబిల్ గ్రంథం యొక్క ఆవశ్యకత. రెండవది, దేవుడి గురించి అర్థం చేసుకోవడానికి మనకు ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. మీకు దేవుడి అంటే అర్థం కావాలా, దేవుడి అంటే తెలియాలి అంటే కనుక, దేవుడి గురించి మీరు వినాలనుకుంటే కనుక మీరు ఏం చేయాలి తెలుసా? సింపుల్. ఆయన తన గురించి తాను చెప్పుకోవడం ఇందులో లేఖనంలో మీరు ఆదికాలం నుంచి ప్రకటనలో నుంచి చదవడం స్టార్ట్ చేస్తే ఆయనకి ఖచ్చితంగా అర్థమవుతాడు. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనిషి దేవుడి దగ్గరికి ఎక్కి వెళ్ళలేడు, దేవుడే మనిషి దగ్గరకు దిగి వచ్చాడు. చూపించిన ఒక మాట మీకు 11వ అధ్యాయం ఆదికాలంలోకి మనిషి అనుకున్నాడంట, నేను దేవుడి దగ్గరకు ఎక్కిపోదామనుకున్నాడంట. కానీ దేవుడు భాషలు తారుమారు చేసి ఆయన్ని దిగి వచ్చినట్లుగా లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. 3వ వచనం. మనం ఇటుకలు చేసి బావుగా కాల్చి వాళ్ళకు రండి, ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. రాళ్ళకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా పట్టికీలను వారికి ఉండేది. మరియు వారు మనం భూమి అంతటా చదివిపోకున్నట్లు ఒక పట్టణం ఆకాశం నటు శిఖరము గల గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుని రండి అని మాట్లాడుకొని యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణము గోపురము చూడ దిగి వచ్చెను. దేవుడు
మనిషి ఏమో దేవుని ఎద్దకు వెళ్ళాలని గోపురం కడుతున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఎప్పుడు పైకి రాలేరు అబ్బాయి, సరే నేను కిందకు వస్తానని చెప్పి వాళ్ళు కట్టిన గోపురం చూడడానికి దేవుడు దిగి వచ్చినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. లేదా మనిషి ఇప్పుడు దేవుడు తెలుసుకోలేడు. ఒకటే అవకాశం ఉంది తెలుసుకోవడానికి. దేవుడు తను తానుగా తను ఏంటో మానవుడికి చెప్పుకోవాలని ప్రయత్నం చేసి తప్ప అలా చేసిన ప్రయత్నము మానవుడు రాయటం ప్రారంభించాడు. రాసింది దైవవయసం వల్ల దాని పుస్తకము పేరు బైబిల్ గ్రంథం అని చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ దేవుడి గురించి తెలుసుకోవాలని వేయించాలంటే బైబిల్ గ్రంథం చదవటం ప్రారంభించాలి. ఎందుకంటే కనుక ఇందులో తాను ఏంటో మానవుడికి చెప్పుకున్నాడు. తను ఎంతగా నేను ప్రేమిస్తున్నాడో చెప్పాడు. నీ కొరకు ఆయన ఏం చేయబోతున్నాడో చెప్పాడు. ఈయన ఎలా విమోచించాలనుకున్నాడో ఇందులో ఆయన చెప్పినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. రెండవ కారణం, అర్థం కాని దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేది బైబిల్ గ్రంథం అర్థం చూస్తున్నాం. మూడవ కారణాన్ని నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నా. మూడవ కారణం ఏంటి అంటే కనుక పడిపోయిన మానవ స్థితి గురించి బైబిల్ గ్రంథములో మనం చూస్తా ఉన్నాం. లేదా మనిషి యొక్క ఇదిగో ఆ మనిషిని సృష్టించబడినప్పుడు మనిషి యొక్క స్థితి గురించి బైబిల్ చెప్పింది. రెండవది, మనిషి పాపం చేసిన తర్వాత ఆ మనిషి యొక్క స్థితి గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లుగా చూస్తాం. ఇందులో రెండు మాట్లాడి మనిషి పరిశుద్ధంగా ఉండినప్పుడు వారి స్థితి ఏంటో చెప్పింది ఆదికాండము 3వ అధ్యాయంలో. మనిషి పాపం చేసినప్పుడు వారి స్థితి ఏంటో చెప్పింది ఆదికాండం 3వ అధ్యాయం నుంచి ప్రకటనలో మనం చూస్తా ఉన్నాం. అంటే మనిషి పాపం చేయనప్పుడు వారికి ఇవ్వబడిన పొజిషన్ ఏంటో బైబిల్ మాట్లాడుతుంది. మనిషి పాపం చేసిన తర్వాత వాడు కోల్పోయిన పొజిషన్ ఏంటో, వారి పాపం బట్టి వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటో బైబిల్ గ్రంథంలో చూస్తాం. పాపం చేయకమునపు మానవుడికి ఇవ్వబడిన ఆధిక్యతలు, పాపం చేసిన తర్వాత మానవుడు కోల్పోయిన ఆధిక్యతలు, పాపమును బట్టి వచ్చిన ప్రతిఫలాలన్నిటినీ బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. జాగ్రత్తగా ఒకవేళ బైబిల్ గ్రంథమే లేకపోతే పాపము జరగమునుపు ఎలా ఉండేవాడు నీకు అర్థమయ్యే అవకాశము లే. పాపం జరిగిన తర్వాత వస్తున్న కాన్సిక్వెన్స్ అనగా ప్రతిఫలాలు ఎంత ఎంత భీకరమైనవో, ఎంత గంభీరమైనవో, లేక ఎంత ప్రమాదకరమైనవో నీకు అర్థమయ్యే అవకాశము లేదు. పాపము ఇది మనిషిని పట్టి అతని నరకంలోకి నెట్టేస్తా ఉంది. పాపము చేయకమునుపు దేవునితో మాట్లాడిన అనుభవం కలిగిన మానవుడు ఇదిగో పాపం చేసి అనుభవాన్ని కోల్పోయాడు. ఇదిగో పాపము చేయకమునుపు దేవునితో ఉన్న సంబంధము మరి మాట్లాడింది. పాపం చేసిన తర్వాత మానవుడు దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు. ఆ కోల్పోయిన దానిని బట్టి మానవుడు ఏం నష్టపోయాడో చెప్పింది బైబిల్ గ్రంథం అన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియని బాగా వినాలి. పరిశుద్ధంగా ఉన్న ఈ మానవుడు దేవుడు గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో కొంచెమే తెలుసుకోగలిగితే పాపైన మానవుడు దేవుడిని తెలుసుకోవాలని ఎంత మాత్రం అవకాశం లేదు. నేను విన్నా జాగ్రత్తగా. పాపంలోని మానవుడి కంట మానవుడు ఈ మానవుడి కంటే దేవుడి గురించి తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకు తెలుసా? పాపం జరిగినప్పుడు ఏం జరిగింది అంటే మానవుడు దేవుని పోలిక స్వరూపంలో సృష్టించబడ్డాడు కదా. అంటే దేవుని లక్షణాలతో సృష్టించబడ్డాడు కదా. దేవుని యొక్క గుణగణాలతో సృష్టించబడ్డాడు కదా. ఇప్పుడు ఆ గుణాలు ఏమైనాయంటే ఎఫ్ఐఆర్ అయిపోయినాయి. అంటే ఆ గుణాలన్నీ పొల్యూట్ అయిపోయినాయి. ఆ గుణాలన్నీ పాడైపోయినాయి. పూర్తిగా తీసివేయబడాల ఉన్నాయి. కానీ ఆ గుణాలన్నీ ఏమైపోయినాయి అంటే ఒక్కొక్కటిగా అందులో మార్పులు వచ్చినాయి. మనం ప్రేమించగలం, కానీ పాపం జరగకముందు ఎలాంటి ప్రేమ ఉందో ఇప్పుడు అంత ప్రేమ ఎంత మాత్రం ఉండే అవకాశము లేదు. మూడవది, ఈ స్థితి ఏంటో చెప్పింది బైబిల్ గ్రంథం. నువ్వు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నావో చెప్పింది బైబిల్ గ్రంథం అన్నట్లు మనం చూస్తా ఉన్నాం. మొదటి కారణం, మొదటి ఆవశ్యకత ఏంటి అంటే కనుక మానవుడు స్వరూపం పోలికల గురించి బైబిల్ గ్రంథం మాట్లాడింది. రెండవ ఆవశ్యకత ఏంటి అంటే కనుక అర్థం చేసుకోలేని దేవుడిని, కానీ దేవుని గురించి కొంచెం అర్థం చేసుకోవడానికి బైబిల్ ఉపయోగపడింది. మూడవది, నీ పాపపు స్థితి గురించి బైబిల్ మాట్లాడదు. అంతకు ముందు నువ్వు ఎలాంటి స్వేచ్ఛ అనుభవించావు, అంతకు ముందు నువ్వు ఎలాగ జీవించావు, పాపం జరగకముందు నీకు ఇవ్వబడిన స్వాతంత్రం, పాపం జరగకముందు నీకు ఇవ్వబడిన ఆధిక్యతలు, పాపం జరిగిన తర్వాత నువ్వేం కోల్పోయావు, అవన్నీ చెప్పింది బైబిల్ గ్రంథం. ఒకవేళ కనుక బైబిల్ గ్రంథం అవి చెప్పకపోతే నువ్వు పాపం జరగకముందు నీకున్న ఆధిక్యతలు ఎవరు ఎంత మాత్రం చెప్పే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే పాపము జరగకముందు ఉన్నది కేవలం ఆదాము అవ్వ మాత్రమే. ఇదిగో ఆదాములోంచి లోకంలోనికి పాపం ప్రవేశించినట్లు చూస్తాం. అంటే భూమి మీద ప్రతి మనిషి పాపంతోనే పుడతా ఉన్నాడు. పాపంతో పుట్టాడు కాబట్టి పాప
స్వభావంతో పుట్టాడు కాబట్టి పాపమే చేస్తున్నాడు. అట్లా ఇప్పుడు పాపం గురించి మాత్రమే మానవుడు తెలుసు, కానీ పాపము చేయక మునుపు మానవుడు అదిగో ఆ దేవుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో మానవుడికి తెలిసే అవకాశము లేదు. ఇప్పుడు ఆ విషయాలు చెప్పింది కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ఆశ్చర్యకరమైన మాటలు చూపించారు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మేము 10 వచ్చినాం. ఎందుకనగా దేవుడి గురించి తెలియ సఖ్యమైనదో అది వారి మధ్య విశదమైనది, దేవుడు అది వారికి విశదపరిచాడు. నేను 18 చదువుతున్నా. దుర్నీతి చేత సత్యం అడ్డగించు మనిషి యొక్క సమస్త భక్తి మీద దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. లేదా దుర్నీతి చేత ఏం చేస్తున్నాడంటే మానవుడు సత్యాన్ని అడ్డగిస్తున్నాడు. సత్యాన్ని అడ్డగిస్తున్నాడు అంటే దేవుడి గురించి తెలిసి వాడు ఏం చేస్తున్నాడంటే ఇంటెన్షనల్ గా సత్యమును అడ్డగిస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. ఎందుకంటే 10 వచ్చినాం. ఎందుకనగా దేవుడి గురించి తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విశదమైనది, దేవుడు అది వారి మధ్య విశదపరిచెను. మానవుడు దేవుడి గురించి తెలుసుకోవడానికి కావలసిన అవకాశాలన్నీ ఇచ్చారట. ఎట్లా తెలుసుకోవచ్చంట? ఆయన అదృష్ట లక్ష్యములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వములు జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులు ఆలోచించడం వలన ఏర్పరచినవి కనుక వారు నేర్తలై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లించలేదు, కానీ తమ వాళ్ళ యందు వ్యర్థులయ్యారంట. మనిషికి దేవుడు ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది అంట. ఎట్లా అర్థమవుతుందంట? ఆయన సూచించిన వస్తువులు అన్నారు. గమనించారా? 1వ అధ్యాయము 20 వచ్చిన అనగా ఆయన నిత్యశక్తి దైవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సూచించబడిన వస్తువులను ఆలోచించటం వలన దేవుడు ఉన్నాడు అనే విషయం అర్థమవుతుందంట. మనిషికి దేవుని గురించి తెలుసుకునే అవకాశం ఉంది. ఎట్లా అవకాశం తెలుసా? ఆయన చూపించిన ఈ సృష్టి అంతటా చూస్తే దీని వెనకాల ఎవరో సృష్టికర్త ఉన్నాడనే విషయం ఖచ్చితంగా మనిషికి అర్థమవుతా ఉంది. ఇప్పుడు సృష్టికర్త ఉన్నాడు, అందులో సందేహం లేదు. ఇది సీజన్స్ అని ప్రకృతి చక్రం దాని యొక్క కాలంలో తిరుగుతా ఉందంటే దేవుని హస్తం లేకపోతే ఎంత మాత్రం తిరిగే అవకాశం ఎంత మాత్రం లేదు. మీకు అర్థముందా? ఎండాకాలం ఖచ్చితంగా ఎండలో వస్తానే వర్షం వస్తుంది, చలికాలం చలి వస్తూ ఉంది. అది ఇంట్లో ఎంత మాత్రం అవ్వట్లేదు, దాని సీజన్స్ ఎంత మాత్రం నాటుకోవట్లేదు. ఆయనకి అర్థమైంది దాని వెనకాల ఖచ్చితమైన దేవుడు ఉన్నారని అర్థమిస్తా ఉంది. భూమి ఆర్బిట్లో తిరుగుతుందని సైన్స్ చెప్తా ఉంది. ఎలా తిరుగుతుందంటే సైన్స్ మాట్లాడితే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ బట్టి ఇది తిరుగుతామని చెప్తుంది. విషయం ఏంటంటే కనుక ఇదిగో బైబిల్ చెప్తుంది దేవుడు దాన్ని కక్షలో తిప్పుతున్నట్టుగా లేక మాట్లాడుతుంది. లేదా ఒక విషయం అర్థమాలి, దాని గురించి ఆయన సృష్టి యావత్తు చూడగా ఒక విషయం అందుతుంది, దీని వెనకాల ఖచ్చితంగా దేవుడు ఉన్నాడన్న విషయం అందుతుంది. తన గురించి యావత్తు చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఏంటి ఆశ్చర్యం అంటే ఇదిగో దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా దీని వెనకాల. ఒకటి. రెండవది 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే కనుక ధర్మశాస్త్రం, ఇదే రోమియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే కదా వాడు ధర్మశాస్త్రము లేని వారిను తమకు తామే ధర్మశాస్త్రం పెడుతున్నారు. ఎట్లా? అట్టి వారి మనసాక్షి కూడా సాక్షి చూడగా దేవుడి గురించి తెలుసుకోవడానికి 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, తాము చేసిన సృష్టిని చూస్తే దేవుడు ఉన్నాడు అని మనిషి అర్థమవుతుందంట. ఒకటి, సృష్టి చూస్తాం, దీన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది వెనకాల ఖచ్చితంగా ఎవరో క్రియేటర్ ఉన్నాడు అని అర్థమవుతుంది. రెండవది ఏంటంటే కనుక నీ లోపల మనస్సాక్షి పెట్టాడు. ఈ మనస్సాక్షి ఎప్పుడు నీతో మాట్లాడుతూ ఉంటాడంట. ఏం మాట్లాడుతూ ఉంటాడంటే దేవుడు ఉన్నాడు అనే విషయం నీకు అర్థమవుతుంది. దాన్ని జాగ్రత్త వినాలి. ఈ రెండిట్లోనూ ఒక మైనస్ మనకు అనిపిస్తుంది. సృష్టిని చూస్తే దేవుడు ఉన్నాడు మనకు అర్థమవుతుంది. రెండోది మనస్సాక్షిని బట్టి దేవుడు ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ రెండిట్లోనూ ఒక మైనస్ పాయింట్ ఉంది. ఏంటి ఆ మైనస్ పాయింట్ అంటే కనుక మానవుని స్థితి గురించి మనం మాట్లాడుతున్నాం కదా. మానవుని స్థితి ఏంటంటే కనుక ఏదైనా తోటలో పవిత్రంగా ఉన్నాడు. ఇది ఏదైనా తోటలో ఏదైతే తిన్నవద్దరు పండు తిన్నాడో వెంటనే పాపంలోకి వచ్చాడు. 3వ అధ్యాయం దాని తర్వాత నుంచి మానవుడు పాప స్థితి ఉంది. ఇప్పుడు పాప స్థితిలో ఉన్న ఈ మానవునికి ఎవరు అవసరం తెలుసా? విమోచకుడు అవసరం. సృష్టి విమోచకుడు పరిచయం చేయలేకపోతుంది. ఒకటి. రెండోది ఈ మనస్సాక్షి విమోచకుడు ఎంత మాత్రము పరిచయం చేయలేకపోతుంది. బైబిల్ గ్రంథం కూడా ప్రత్యేకత ఏంటంటే కనుక నీ పాప స్థితి ఏంటో చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఈ సృష్టి చేయలేనిది, మనస్సాక్షి చేయలేనిది, సృష్టికర్త అయిన ఆ దేవుడైన విమోచకుడిని పరిచయం చేయలేనిది కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే. 3వ మాట తెలుసా? విమోచకుడిని పరిచయం చేసింది బైబిల్ గ్రంథము. సృష్టి ఉంది, దేవుడు నాకు తెలుస్తుంది. మనసాక్షి ఉంది, దేవుడు నాకు తెలుస్తుంది.
కానీ సృష్టి చెప్పలేదు ఏంటంటే కనుక నువ్వు పాపంలో ఉన్న విషయం నీకు తెలుసు, దాని నుంచి బయటికి రావాలని కోరిక నీకు ఉంది. అయితే ఎలా విమోచించబడతావు సృష్టి చెప్పలేదు. మనసాక్షి చెప్తుంది దేవుడు ఉన్నాడు అని. కానీ చిత్రమైన విషయం ఏంటంటే నీ పాపం స్థితిలో ఉన్నావని మనసాక్షి చెప్పలేదే కానీ పాపం నుంచి ఎలా బయటికి రావాలి, విమోచకుడు ఎవరు అనే విషయం మనసాక్షి ఎప్పుడు చెప్పలేకపోయింది. బైబిల్లో ఉన్న ప్రాముఖ్యమైన మూడో విషయం ఏంటంటే కనుక నీ పాపం స్థితి గురించి చెప్పింది. అంత మాత్రమే కాదు, నీకు విమోచకుడిని ఇందులో పరిచయం చేస్తుంది. అందుకే లేఖనముతున్న మూడవ ప్రత్యేకత ఆవశ్యకత ఏంటి అంటే కనుక లేఖనం చదివితే విమోచకుడి దగ్గరికి వెళ్తావు. నువ్వు నీ పాపము క్షమించగలిగిన విమోచకుడి దగ్గరికి వెళ్తావు. నీవు దాని పాపం నుంచి బయటికి రాలేవు. కేవలం బైబిల్లో రాయబడిన విమోచకుడైన క్రీస్తు మాత్రమే నీ వినిపించగలడు అని దీన్ని చదవడం ద్వారా, దీన్ని ధ్యానించడం ద్వారా, దీన్ని పట్టుకోవడం ద్వారా నీకు అర్థమవుతుంది. మూడో విషయం పాప స్థితిని తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, అందులో ఉన్న విమోచకుడు కూడా నీకు తెలియజేస్తుంది. మనిషికి అర్థమైంది, మనిషి పాపం ఉన్నాడని బయటికి రాలేదని. అలా బయటికి రావడానికి తన కాళ్ళకి ఏం చేయలేడు, ఎవరైనా సహాయం చేస్తే తప్ప. అలా సహాయం చేసిన దేవుడే అని చెప్పింది ఎవరు తెలుసా? లేఖనము. విమోచకుడు ఆయనే అని చెప్పింది ఎవరు తెలుసా? లేఖనము. పాపం చేసింది నీవు, కానీ సృష్టికర్త అయిన దేవుడు నేను విమోచించడానికి ప్రణాళికలను విమోచకులను ఇందులో రాసి పెట్టాడు. ఆ విమోచకుడు ఎవరు అంటే కనుక మూడు మాట. మొదటి మాట, నువ్వు ఏ రూపంలో ఏ పోలికలో సృష్టిపడ్డావు చెప్పింది. సో దట్ నువ్వు దేవుడు లాగా బ్రతకాలి. దేవుడు గుణగుణాలను లోకంలో ఏం చేయాలంటే చూపించడం ప్రారంభించాలి. దేవుడు ఎలా ఉన్నాడో అలా ప్రవర్తించడం ప్రారంభించాలి. రెండవది, దేవుడు అర్థమయ్యే అవకాశం ఎంత మాత్రం లేదు. అది బైబిల్ చదవడం ద్వారా నీకు దేవుడు ఎవరో ఖచ్చితంగా అర్థమవుతుంది. మూడవది, నీ పాపం స్థితి మరియు నువ్వు ఎలా విమోచించగలవో చెప్పింది బైబిల్ విందాం. పాపం చేయక మునుపు నీకున్న స్థితి, పాపం జరిగిన తర్వాత నీ పొజిషన్. అయితే ఈ పాపం నుంచి బయటికి ఎలా రాగలవో చెప్పింది లేఖనమే. సృష్టి అర్థమవుతాడు దేవుడు, కానీ సృష్టి ఎప్పుడు నీ విమోచకుడు పరిచయం చేయలేకపోయింది. మనసాక్షి తెలుసు దేవుడు కానీ, కానీ ఇప్పుడు మనసాక్షి దేవుడు పరిచయం చేయలేకపోయాడు. పరిచయం చేయలేదు ఒకటే అది ఏంటి అంటే కనుక లేఖనము. లేఖనం చదివితే నీకు ఎవరు అర్థమవుతుందో తెలుసా? విమోచకుడు అర్థమవుతాడు. అందుకే ఆదికాలం నుంచి ప్రకటన వరకు విమోచకుడైన క్రీస్తు మీకు చక్కగా కనిపిస్తూ ఉంటాడు. ఎలా మానవుని విమోచిస్తున్నాడో మీకు బాగా చెప్పడం ప్రారంభిస్తాడు. ఆదికాలంలో ఇదిగో విమోచనే క్రీస్తు కనిపిస్తాడు. అందుకే విమోచకుడైన క్రీస్తు ప్రతి దాంట్లో మీకు కనిపించడం ప్రారంభిస్తాడు. చేస్తా విమోచన ఏం తెలుసా? విశ్వసించాలి. ఆయనను మీరు విశ్వసిస్తే చాలు, ఆయన మీరు నమ్మితే చాలు, ఆయన మీరు పాపం నుంచి బయటకు తీసుకొస్తారు. నాలుగు చివరి మాట, చిన్న మాట చెప్పి ముగిస్తారు. బైబిల్లో ఏం చెప్పిందంటే ఎందుకు ఆవశ్యకత అంటే ఆయన మానవుడు కొరకు తను చేసిన పర్యటన చెప్పింది. ఇందులో మానవుడు పాప స్థితిలో ఉన్నాడు, దేవుడు మానవుడికి ఏం చేశాడో చెప్పింది బైబిల్ గ్రంథం. ఒకవేళ బైబిల్ గ్రంథం లేకపోతే దేవుడు మానవుడికి ఏం చేశాడో తెలిసే అవకాశమే లే. పాపంలో ఉన్న ఈ మానవుడి కొరకు దేవుడు చేసిన త్యాగం ఏంటో తెలిసే అవకాశము లేదు. బైబిల్లో ఆయన ప్రశ్న అడిగాడు. ప్రశ్న ఏంటంటే తెలుసా? అన్న దేవుడు మానవుడికి ఎందుకు చెప్పాడు? ఒకవేళ ఆ మానవుడు కాక అపవాదితో చనిపోతే ఎంత బాగుండేది, ఎందుకు తెలుసా? ఇంకెవరు పాపం చేసే అవకాశం లేడు అన్నాడు. నిజం, ప్రశ్న చాలా బాగుంది. దేవుడు క్రీస్తు ఎందుకంటే మానవుడు మాత్రమే చనిపోయాడు, అపవాదితో చనిపోలా తెలుసా? మానవుడు జరగడమే తెలుసా? అపవాది లేని మానవుడు తెలుసా? మానవుడు అపరాధ భావం కలిగిన వాడు. పాపం జరగగానే పాపం చేశారని లోపల భయపడడం ప్రారంభించింది. అపవాది పాపం చేసినప్పుడు అయితే ఏంటన్నాడు? అందుకే దేవుడు సభాపడం నుంచి వాడిని కిందకు తోసివేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అయితే అదే మానవుడు పాపం చేసినప్పుడు, దేవా నువ్వు వస్తున్నప్పుడు, నీ మాట వింటున్నప్పుడు, నీ స్వరం విన్నప్పుడు నాకు బైబిల్ దాటడం ప్రారంభించాడు. అందుకే నీ లోపల ఉన్న మనసాక్షి పాపం జరిగినప్పుడల్లా ఏదో భయాన్ని, అపరాధ భావాన్ని కలిగిస్తున్నాడు. అపరాధ భావం చేత బాధపడుతున్న ఈ మానవుని దేవుడు చూసి తాను ఈ లోకము పని చేయడం ప్రారంభించాడు. ఏ పని చేస్తే తెలుసా? నిర్గమాకాండం 34:27 ఈ వచనాలు చూస్తున్నాం, ఊహించుకుందాం. నిర్గమాకాండం 34:27 34వ అధ్యాయము 27వ వచనాన్ని చూపిస్తున్నారు. 27వ వచనం, మరి యెహోవా మోషేను ఈ వాక్యము రాసుకును ఏలనగా ఈ వాక్యను బట్టి నేను నీతోను ఇశ్రాయేలుతోను నిబంధన
ఉన్నాను. మానవుడితో దేవుడు నిబంధన చేసి ఉన్నాడు చెప్పింది ఎవరో తెలుసా? లేఖనమే. ఒకవేళ లేఖనమే లేకపోతే దేవుడు మానవుడితో నిబంధన చేసుకున్నాడు. ఈ మానవుని దేవుడు విమోచించడానికి నిర్ణయించాడు. పాప పరిహారార్థ కొరకు క్రీస్తుని లోకంలోనికి పంపి ఆయనే బలిగా ఇదిగో అర్పించి మళ్ళా పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడు అన్న విషయం లేఖనం చెప్పకపోతే మనం ఎప్పటికీ పరలోక రాజ్యానికి చేరే అవకాశము ఉండకుండా పోయేది. మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం వద్దాం. చాలా మంచి మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. 12వ అధ్యాయం వచనం. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రములు చదవలేదా? నేను దేవాలయం గొప్పవాడయ్యా, నేను చెప్పినట్లు మీరు చేస్తే మీరు విమోచించబడతారు అని చెప్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. లేదా బైబిల్ గ్రంథము ఏం చేసిందంటే దేవుడు మానవుణ్ణి ఎలా విమోచించాడో తను చేసిన పనితో వాక్యం మాట్లాడింది. ఆయన ప్రణాళిక కలిగిన విషయాలు వాక్యం మాట్లాడింది. అంత మాత్రమే కాదు, తండ్రి దేవుడు ప్రణాళిక వేస్తే కుమారుడి క్రీస్తు దాన్ని ఎలా శిరస వహించాడో, కుమారుడి క్రీస్తు ఎక్కడ జన్మించాడో, జన్మించిన క్రీస్తు మానవులకు ఏం చేశాడో, కల్వరి పండుగ ఎప్పుడు మరణించాడో, పస్కా పండుగ పశువుగా వధించబడిన క్రీస్తు 3వ దిన పునరుద్ధారమైనట్లుగా ఏదో 3వ దిన పునరుద్ధారణై ఆత్మను అప్పగించి తండ్రి దగ్గరకు వెళ్ళి గురుపాసలు కూర్చుని ప్రధాన యాజకుడుగా మానవ కోటి అందరికీ ఇదిగో ఆయన రక్తాన్ని తండ్రికి కైగలంగా చెల్లించి మానవ విమోచన చేసిన పని గురించి చెప్పింది లేఖనము. ఒకవేళ బైబిల్ గ్రంథంలో ఆ విషయం మాట్లాడకపోతే దేవుడు మానవుడి కొరకు ఏం చేశాడో తెలుసుకునే అవకాశమే లేకుండా పోయేది. నేను ముగిస్తాను. ప్రభుని కొరకు పని చేశాడు, ఆయన మరణించాడు, 3వ దినాన ఆయన పునరుద్ధరణగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. రాత్రికాల ముందు లేఖనం యొక్క ఆవశ్యకత, మొదటిగా నువ్వు దేవుని స్వరూపం, దేవుని పోలికను సృష్టించబడ్డావు వచ్చింది. రెండవది మనం చూసినట్లే కనుక అర్థం కాదు దేవుడు, కానీ అర్థం అవడానికి సహాయపడింది లేఖనము. మూడవది కనుక మనం చూసినట్లేదు కనుక మానవుడు పాపస్థితి దాని నుంచి ఎలా బయటికి రావాల్సింది లేఖనము. నాలుగవది విమోచకుడైన క్రీస్తు చేసిన పని గురించి మాట్లాడింది. లేదా లేఖన చదువు ద్వారా క్రీస్తు మనకు అర్థమవుతాడు, దేవుడు మనకు బాగా అర్థమవడం ప్రారంభిస్తాడు. క్రీస్తు చేసిన ఆ మర్యాదానికి ఎంత మాత్రం మీరు తిరస్కరించకుండా లేఖను రాయబడిన అద్వితీయ సత్యదేవుడైన క్రీస్తు గురించి దేవుని తెలుసుకుంటూ ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు కొనసాగుదాం. ఈ వారం ఏం నేర్చుకున్నామంటే లేఖనం యొక్క ఆవశ్యకత తెలుసుకున్నాం. ఎందుకు బైబిల్ గ్రంథం ఇవ్వబడింది తెలుసుకున్నాం. వచ్చే వారం బైబిల్ గ్రంథం ప్రాముఖ్యత తెలుసుకున్నాం కదా, అది అవసరం తెలుసుకున్నాం కదా, దాంట్లో ఏం రాయబడిందో తెలుసుకున్నాం కదా. సో మన స్పందన ఎట్లా ఉండాలి, మనం స్పందించాలి, లేఖనము వాస్తవం తెలుసుకున్న మనం ఎలా స్పందించాలి, ఏం చేయాలి, లేఖనము పట్ల మనకు రావాల్సిన బాధ్యత ఏంటి, అది వచ్చి మనం ధ్యానం చేద్దాం. ఒకరిద్దాం ప్రార్థన చేద్దాం.